హే గాయ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. నా స్టైల్లో ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దామా. ముందుగా దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, మిరియాలు, ఎండు కొబ్బరి, మెంతులను తీసుకొని ప్యాన్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసిన పల్లీలను పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండుని కూడా నానపెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న స్పైసెస్ని వేసుకోవాలి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 టమాటాలను తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. వీటినన్నిటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని, 5 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. అదేవిధంగా పసుపు, ఉప్పుని కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ముందుగా నానపెట్టుకున్న చింతపండు నీళ్ళను అయితే ఈ పేస్ట్లో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలను, ఒక 3 ఎండు మిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకును తీసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ముందుగా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆవాలను వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను, ఎండు మిరపకాయలను, కరివేపాకును వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో అది అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 20 to 30 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వాలి. తర్వాత ఇందులోకి ఫిష్ ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఫిష్ వేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. అంతే అండి, మన ఫిష్ పుల్స్ అయితే రెడీ అయిపోతుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇష్యూ ఆల్ బాయ్.